హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు షోకి ఇప్పుడు ఒక మంచి కళ వచ్చిందనమాట వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ద్వారా. మొన్నటి వరకు కూడా అందరూ ఇది ఒక కన్నడ షో లాగానే అనుకున్నారు. నేను కూడా అనుకున్నాను, నాతో పాటు ఆడియన్స్ కూడా ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ కూడా అదే ఫీలింగ్ వచ్చింది వాళ్ళకి. ఎవరైతే కంటెస్టెంట్స్ ఉన్నారో ఓజీ క్లాన్ వాళ్ళు, అంటే మొన్న బిగ్ బాస్ సీజన్ 8 కంటెస్టెంట్స్ చాలా బోరింగ్ కంటెస్టెంట్స్ అనమాట. పరిస్థితి ఎలా ఉందంటే వాళ్ళలో వాళ్ళనే మనం బెటర్గా ఎంచుకునేదాకా అనిపించింది. ఇప్పుడు ఎవరైతే మనకి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ద్వారా వచ్చారో పాత కంటెస్టెంట్స్, వాళ్ళు అన్ని షోల్లో కొంచెం బోరింగ్గా అనిపించినా కంపారిటివ్లీ ఓజీ క్లాన్తో పోలిస్తే వీళ్ళు మంచి ఎంటర్టైన్మెంట్తో పాటు టాస్కులు కూడా గట్టి పోటీ ఇచ్చే కంటెస్టెంట్సే. ఎందుకంటే ఆల్రెడీ మనం వాళ్ళని సీజన్స్లో చూసాం కాబట్టి. బిగ్ బాస్ సీజన్ 4 నుంచి 7 నుంచి మనకి కంటెస్టెంట్స్ అయితే ఎక్కువ మెంబర్స్ వచ్చారు. ఫస్ట్ సీజన్ నుంచి అయితే హరితేజ ఒకళ్ళు వచ్చారనమాట. ఇంకా నామినేషన్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. ఈ వీడియోలో ఎవరిని నామినేట్ చేశారు, ఎవరు గంగవని నామినేట్ చేశారు, ఎందుకు చేశారు, ఏ రీజన్ పెట్టి నామినేట్ చేశారు, నామినేషన్స్లోకి ఎవరు వచ్చారు, ఈ నామినేషన్స్లో ఎవరు గట్టిగా స్ట్రాంగ్గా నిలబడి పాయింట్స్ రేస్ చేశారనేది, నాకు నచ్చిన కంటెస్టెంట్స్ ఎవరైతే మాట్లాడారు ఏంటనేది నేను ఈ వీడియోలో అయితే నేను మీకు ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకన్నా ముందు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియో ఫుల్గా చూసి నాకు మంచిగా సపోర్ట్ చేస్తారని, అలానే లైక్ చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. మీరు లైక్, షేర్, అలానే బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నోటిఫికేషన్స్, మీకు ఎర్లీ నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. సో అదనమాట. ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇంకా ఈరోజు నామినేషన్స్ అయితే కంప్లీట్గా లైవ్లో అయితే అయిపోయినాయి, కానీ ఎపిసోడ్స్లో మనకి కంప్లీట్ అవ్వలేదు. వైల్డ్ కార్డ్స్ ఎవరైతే ఉన్నారో పాత కంటెస్టెంట్స్, వాళ్ళు హింట్స్ ఇవ్వడానికి చాలా ట్రై చేశారు, సజెషన్స్ కానీ హింట్స్ కానీ వాళ్ళు యాక్సెప్ట్ చేసే పొజిషన్లో లేరనమాట. ఓజీ క్లాన్ వాళ్ళు ఆల్రెడీ చూసి వచ్చారు కాబట్టి కొన్ని తీసుకుందామని కాన్సెప్ట్లో కూడా లేరు. అలా లేకపోగా ఇంకా కోపం ఎక్కువగా తెచ్చుకొని, మరీ ముఖ్యంగా యష్మి అయితే మణికంఠని నామినేట్ చేసేటప్పుడు ఆ క్లాప్స్ కుట్టడం ఏంటో, ఆ క్లాప్స్ అంత గట్టిగా క్లాప్ చేసింది, అంత పర్సనల్ కక్ష ఏమిటో అస్సలు అర్థం కాలేదనమాట. చాలా టూ మచ్ అవుతుంది. ఇలానే కనుక చేస్తే మణికంఠ టాస్క్లు ఆడినా ఆడకపోయినా, తను ఏడ్చినా ఏడవకపోయినా తనే సింపతిగా ముందుకు వెళ్ళిపోతాడు అనమాట. తనే సింపతి క్రియేట్ చేస్తుంది తన మీద. ఇప్పుడు ఎంతమంది అయితే కంటెస్టెంట్స్ ఉన్నారో యష్మి అలా చేయడం వలన వాళ్ళ గేమ్ కానీ అవన్నీ కూడా పక్కకి వెళ్ళిపోతాయి అనమాట. ఆడియన్స్ ఏది చూస్తారంటే ఎవరైతే ఎక్కువగా ఏడుస్తున్నారో, బాధపడుతున్నారో, ఆ సింపతి అనేది ఎక్కువ మైండ్లోకి వెళ్ళి ఇంకా వాళ్ళే విన్ అయిపోతారు. మనం ఆల్రెడీ లాస్ట్ సీజన్ చూసాము. దానికన్నా ఘోరంగా ఉంది ఇక్కడ. అసలు కనీసం తను ఆలోచించే విధానం కూడా కరెక్ట్గా లేదు. యష్మి ఆలోచించే విధానము, వాళ్ళు హింట్స్ ఇస్తున్నా కానీ హింట్స్ తీసుకునే పొజిషన్లో కూడా లేదు. ఇంకా ఈరోజు నామినేషన్స్లోకి ఎవరు వచ్చారు అనేది అయితే ఇప్పుడైతే చూద్దాము. మనం ఏదైతే ఆడియన్స్గా అనుకుంటున్నామో సేమ్ పాయింట్స్ ఈ ఎవరైతే కంటెస్టెంట్స్ ఉన్నారో ఆ కంటెస్టెంట్స్ నామినేట్ చేశారనమాట వైల్డ్ కార్డ్ ఎంట్రీ వాళ్ళు. హరితేజ అయితే యష్మిని, పృథ్వీని మనం ఏదైతే అనుకున్నామో అవే సేమ్. మణికంఠ విషయంలో యష్మిని, పృథ్వీని అయితే ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నావు, నువ్వు టాస్కుల్లో యాటిట్యూడ్ చూపిస్తావు, రూడ్గా బిహేవ్ చేస్తావు, నువ్వు ఎవరో ఒకరు ఇన్ఫ్లుయెన్స్ ద్వారానే నువ్వు గేమ్ ఆడతావు అని చెప్పి యాజ్ ఇట్ ఈస్గా చాలామంది అవే రీజన్స్ చెప్పారు. మనం ఏదైతే అనుకుంటున్నామో ఆ రీజన్సే. ఇంకా గౌతమ్ వచ్చేసి విష్ణుప్రియని, యష్మిని. విష్ణుప్రియ అయితే సేమ్, నువ్వు నీ గేమ్ మీద కాకుండా నువ్వు పక్కన వాళ్ళ గేమ్ మీద అంటే ఇంట్రెస్ట్ చూపిస్తున్నావు గేమ్ ఆడకుండా అని చెప్పి విష్ణుప్రియని. అలానే యష్మిని ఇంకా సేమ్ మణికంఠ విషయం మీదే అందరూ ఒక 6 మెంబర్స్ నామినేట్ చేశారనమాట. తర్వాత నైని పావని కూడా విష్ణుప్రియని, సీతని. ఇంక యాస్టీజ్ మనం ఆడియన్స్గా మనం ఏదైతే ఫీల్ అవుతున్నామో ఆ పాయింట్స్ని వీళ్ళు రేస్ చేశారు. తర్వాత మెహబూబు, సీతని, యష్మిని. ఇంక ఇప్పుడు ఎవరైతే నామినేట్ చేశారో ఆ పాయింట్స్ అనేవి మామూలుగా గూస్ బంప్స్ వచ్చినాయన్నమాట. మనం ఏదైనా ఎపిసోడ్ చూసేటప్పుడు, ఇప్పుడు సీజన్ 8 ఎపిసోడ్ చూసేటప్పుడు మనం ఏదైతే అనాలనుకుంటున్నామో యష్మిని కానీ, లేదంటే విష్ణుప్రియని కానీ, పృథ్వీని కానీ, మనం ఎవరినైతే ఏదైతే అనాలనుకుంటున్నామో ఆ పాయింట్స్తో గూస్ బంప్స్ వచ్చేలాగా మాట్లాడారనమాట. అంత బాగా మాట్లాడారు. అందులో టేస్టీ తేజ ఒకడు. ఇంకా నామినేషన్ స్టార్ట్ అయిపోయి మెహబూబు, హరితేజ, నైని పావని, గౌతమ్ వీళ్ళందరూ నామినేట్ చేసిన తర్వాత బిగ్ బాస్ టేస్టీ తేజ అనగానే టేస్టీ తేజ నడుచుకుంటూ మంచి కామెడీ వాక్లో వెళ్తూ ఉంటాడు అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత నామినేటెడ్ బోర్డు తీసుకొని ఆ తర్వాత అంటాడు, నామినేషన్స్ చేయమన్నారు బ్రో, నాకు అవకాశం ఇస్తే 8 మందిని నామినేట్ చేసి పడేస్తాను. ఏం బ్రో మీరు అసలు డ్యాన్స్ వేయడం లేదు, మార్నింగ్ టైము చాలా బోర్ కొడుతుంది, చూసే వాళ్ళకి బాగుండట్లా, మా సీజన్లో డ్యాన్స్ చేయమనేవాళ్ళు, నాకు అసలు డ్యాన్సే వచ్చేది కాదు, నేను డ్యాన్స్ చేసేవాడిని, చేయండి బ్రో, రేపటి నుంచి రేపటి నుంచి నేను మీకు నేర్పిస్తాను అని చెప్పి మంచి కామెడీ వేలో స్టార్ట్ చేస్తాడనమాట. ఆ తర్వాత నామినేటెడ్ బోర్డు తీసుకువెళ్ళి మణికంఠ మెళ్ళ వేస్తాడు. వేసి ప్రాబ్లం లేనివాడు ఎవడు బ్రో చెప్పు, అరే నాకు ప్రాబ్లం ఉందని ఒకసారి చెప్తే అరే పాపం రా అనిపిస్తుంది, రెండోసారి చెప్తే అయ్యో పాపం అనిపిస్తుంది, మూడోసారి చెప్తే బాగా ఫీల్ అవుతున్నాడు రా అనిపించింది, నాలుగోసారి చెప్తే ఎందుకురా వీడు పద్దాగా చెప్తాడు అని అనిపించింది. అలా అనిపిస్తుంది బ్రో నువ్వు చెప్పేవి చూస్తుంటే. సీరియస్లీ బ్రో ఒకటి చెప్తున్నా, నీకు తెలియకుండానే నీకు మాటలు వస్తున్నా లేదంటే ఏడుపు వస్తున్నా కానీ అలా వస్తే కనుక ప్లీజ్ చేంజ్ చేసుకో అని చెప్తాడు అనమాట. అలా చెప్పినప్పుడు మణికంఠ అంటాడు, సరే నేను ఫస్ట్ వీక్ నుంచి కొంచెం ఇంప్రూవ్ అవుతున్నాను బ్రో, ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటానని చెప్పి చెప్తాడనమాట.
అక్కడ మణికంఠ ఏంటంటే ఓకే వీళ్ళు మనకి హింట్స్ ఇస్తున్నారు అనే వేలో తెలివిగా ఆలోచించి తను కొంచెం తగ్గి మాట్లాడతాడు. అక్కడ బాగా నచ్చింది, అందుకే తెలివిగా వెళ్ళాడు మణికంఠ. ఆ తర్వాత ఇంకోటి అంటాడు టేస్టీ తేజ, లేదు ఒకవేళ కనుక నువ్వు కావాలని కనుక వేడుస్తున్నా మాట్లాడుతున్నా అందరి దగ్గరికి వెళ్ళి కావాలని అటెన్షన్ తీసుకుంటున్నా కానీ అది నీది గేమ్ బ్రో, నీ గేమ్ స్ట్రాటజీ అనుకుంటాను. యు ఆర్ ఎ గుడ్ గేమర్ బ్రో అకార్డింగ్ టు యూ అని చెప్పి చెప్తారనమాట. భలే ఉంటాయి, లైవ్లో చాలాసేపు కన్వర్జేషన్స్ ఉంటాయి అనమాట. అవన్నీ కూడా బోర్ కొట్టకుండా వినాలనిపిస్తుంది. ఆ తర్వాత ఇంకో పాయింట్ చెప్తారు, మీరు పప్పీస్ టాస్క్లో సీత గారు మిమ్మల్ని తీసేసేటప్పుడు మీరు చాలా ఫీల్ అయ్యారు. ఫుడ్ గురించి టాస్క్ వచ్చినప్పుడు కన్ఫెషన్ రూమ్లో ఫుడ్ పెట్టి ఎవరికి నచ్చిన వాళ్ళని వాళ్ళు ఫుడ్ తీసుకొని వెళ్ళమంటారు కదా, ఆ తీసుకువెళ్లే ముందు మీరు నబీల్తో మాట్లాడతారు. నబీల్ నీతో పాటు సీత ఫుడ్ కనుక వస్తే నేను సీతదే తీసుకువస్తా అని చెప్పి మీరు నబీల్తో డిస్కస్ చేస్తారు. కానీ లోపలికి వెళ్ళిన తర్వాత బీబీ అక్కడ నబీల్తో పాటు విష్ణుప్రియ ఫుడ్ పెడతారనమాట. అలా పెట్టినప్పుడు నువ్వు ఫ్రెండ్స్ ఎవరన్నీ బిగ్ బాస్ నేను అడిగినప్పుడు నువ్వు సీత పేరు ఎందుకు చెప్పలేదు బ్రో, కనీసం ఫ్రెండ్ అని కూడా ఎందుకు చెప్పలేదు, అందరికీ చెప్పు సీత పేరు ఎందుకు చెప్పలేదు అని అడుగుతాడు. అప్పుడు ఇంకా ఆన్సర్ లేదనమాట, ఏదో వాదిస్తూ ఉంటాడు అనమాట తేజ కూడా మామూలుగా తన వేలో. అలా అన్నప్పుడు ఇంకా ఈ మధ్య లేదు బ్రో చాలా తగ్గిపోయింది, మంచి ఫ్రెండ్ అనుకున్నారు, మంచి ఫ్రెండ్ అంతే బ్రో, బెస్ట్ ఫ్రెండ్ మాత్రం కాదని చెప్పి చెప్తారనమాట. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. ఎందుకు అంటే నేనైతే చూసినంత వరకు మణికంఠ లైవ్లో కానీ ఎక్కడైనా సరే సీతకి మంచి ప్రయారిటీ ఇస్తాడు హౌస్లో. నువ్వు నా ఫ్రెండ్ రా అని చెప్పి మాట్లాడటం కానీ ఏడవటం కానీ ఇలాంటి చాలా చాలా షేర్ చేసుకున్న మూమెంట్స్ చాలా ఉన్నాయి. అందుకని చెప్పి మంచి పాయింట్ లాగాడు. అప్పుడు అవన్నీ ఇలానే కనుక కొంచెం తెలివిగా హౌస్మేట్స్ అందరూ కూడా మాట్లాడుతూ ఉంటే మొత్తం వస్తాయి అనమాట. అప్పుడు అది సింపతితో ఏడ్చాడా లేదు నార్మల్గా క్యాజువల్గా వచ్చేసినాయా బాధలు అని చెప్పి మనకు అర్థమవుతుంది. ఇలా అడిగితే బాగుంటుంది, అంతేకాని యష్మిలాగా అడిగితే అసలు కుదరని పని అనమాట. ఆ తర్వాత టేస్టీ తేజ సీతని నామినేట్ చేస్తాడు. మీరు చీఫ్గా నామినేట్ అయిన తర్వాత మీరు ఒక టాస్క్లో ఓడిపోయారు. బీబీ మీ క్లాన్ సభ్యులందరితో డిస్కస్ చేసి ఎవరు అనర్హులు ఎవరు అన్ఫిట్ అని చెప్పమన్నప్పుడు మీరు ఎక్కువ మెజారిటీతో మణికంఠని సెలెక్ట్ చేసుకున్నారు. ఆ తర్వాత ఆ డిస్కషన్ కూడా నబీల్తో డిస్కస్ చేశారు. అరే మణికంఠని నామినేట్ చేస్తున్నావు, అన్నిటికీ మణికంఠని తీస్తున్నారా, ఎట్లా ఉంటుందో ఏంటో, సో నేనైతే వెళ్దాం అనుకుంటున్నాను అని చెప్పి అన్నావు కదా, మళ్ళీ నువ్వు మణికంఠ కాకుండా నువ్వే అన్ఫిట్ అని చెప్పి నువ్వు యాక్సెప్ట్ చేసుకొని అనుకున్నావు కదా. ఆ తర్వాత బిగ్ బాస్ మీ క్లాన్ సభ్యులతో చర్చించుకొని ఈ గేమ్కు ఎవరు సరిపోరు ఎవరు ఆడలేరు అని మీరు అనుకుంటున్నారు, ఆ పేరుని చెప్పమన్నప్పుడు మీరు మళ్ళీ మీ పేరు చెప్పకుండా మణికంఠ పేరు ఎందుకు చెప్పారు అంటే ఓవరాల్గా మాకు అర్థమైంది, ఈ సినారియో ప్రకారం మాకేం అర్థమైందంటే చూసిన ఆడియన్ ప్రకారంగా నేను ఒక ఆడియన్ లాగా ఇప్పుడు నేను చెప్తున్నాను కాబట్టి మీరు మీకు తగినట్లుగా మీరు మైండ్ చేంజ్ చేసుకుంటున్నారు, మళ్ళీ మీకు ఏమైనా నెగిటివ్ అయిపోతుందేమో అన్నట్లుగా మీరు అనుకున్నారు అని అన్నప్పుడు ఇంకా అప్పుడు సీత అంటుందన్నమాట ఏం చెప్పాలి తెలియక. అంటే అప్పటికప్పుడు నేను మళ్ళీ క్లాన్ సభ్యులతో డిస్కస్ చేసుకొని నేను మళ్ళీ మణికంఠ పేరే చెప్పాను అని చెప్పి చెప్తుందన్నమాట. అప్పుడు మళ్ళీ టేస్టీ తేజ అంటాడు, సరే ఓకే బ్యాలెన్స్ గేమ్లో నైనికాని పంపాలి కదా, నువ్వు మణికంఠని ఎందుకు పంపావు అని చెప్పి అడుగుతాడనమాట. అక్కడ మీనింగ్ ఏంటంటే నువ్వు మణికంఠ పేరు అన్ఫిట్ అని చెప్పి చెప్పేశావు, ఆ తర్వాత మళ్ళీ గేమ్లో టాస్క్లో నైనికాని పంపాలి కదా, మళ్ళీ మణికంఠని ఎందుకు పంపావు, ఆల్రెడీ మణికంఠ అన్ఫిట్ అని చెప్పి నువ్వు చెప్పావు కదా, ఎట్లా నీ మైండ్ ఎలా చేంజ్ అవుతుంది అంటే నీకేదన్నా నెగిటివ్ అవుతుందని అని చెప్పి అప్పటికప్పుడు ఆలోచించుకొని నువ్వు మ్యానిపులేట్ చేస్తూ నువ్వు చెప్తున్నావా అని చెప్పి మాకైతే అర్థమైంది అని చెప్పి టేస్టీ తేజ సీతని నామినేట్ చేస్తూ లాక్ చేసి పడేశాడు అనమాట పాయింట్స్తో. చాలా 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 మంచి పాయింట్స్తో లాక్ చేశాడు. నెక్స్ట్ రోహిణి యష్మిని నామినేట్ చేస్తుంది, నామినేటెడ్ బోర్డు వేసి నామినేట్ చేస్తుంది అనమాట. రోహిణి ఏ టైప్ అంటే తను నవ్వుతూనే సెటిల్ వేసే టైప్ అనమాట. యష్మి లాంటి వాళ్ళకి ఇలాంటి వాళ్ళు బాగా సెట్ అవుతారు. ఎందుకు అంటే యష్మి లాగానే అరిచేవాళ్ళు అనుకోండి ఆ నామినేషన్ అనేది ఒక పోటైనా సరిపోదనమాట, సేటు ల్యాగ్ చేస్తుంది. మనకంటే కూడా అలానే మాట్లాడుతూ ఉంటాడు కాబట్టి సో అది ల్యాగింగ్ అయిపోద్ది అనమాట. అలా కాకుండా చెప్పిన 2 పాయింట్స్ అని ఇలా మాట్లాడుతూ సెటైర్లు వేస్తూ నవ్వుతూ ఉంటే తను కూడా నవ్వుతూనే మాట్లాడుతుంది, తొందరగా అయిపోతుంది అనమాట నామినేషన్ అనేది. చాలా బాగా మాట్లాడింది రోహిణి. షో చూసొచ్చైనా సరే ఆ మాట్లాడిన 2 పాయింట్లైనా మాట్లాడాలి కదా, సో ఆ పాయింట్స్ తనకు అర్థమయ్యేలాగా మాట్లాడింది అనమాట. అంటే ఓవరాల్గా చెప్పాలంటే వీళ్ళు అందరికీ హింట్స్ ఇచ్చారు, డైరెక్ట్ హింట్స్ ఇచ్చినట్టే ఇచ్చారు. తర్వాత చెప్పిద్ది అనమాట ఎందుకు నామినేట్ చేస్తాను అనేది రీజన్ అయితే చెప్పిద్ది. చీఫ్ టాస్క్ ఏదైతే ఉందో పృథ్వీ నబీల్ ఇద్దరూ ఆడతారు. పృథ్వీకి అసలు గైడ్ చేసిందే నువ్వు, సంచాలక ప్రేరణ ఉంటుంది. నబీల్ ఈ టాస్క్లో విన్ అయ్యాడు కదా, నువ్వు ప్రేరణను ఎందుకు తిట్టావో ఏంటని మాకైతే అసలు అర్థం కాలేదు. అంటే నీకు ఫ్రెండ్ అయితే నీ వైపు మాట్లాడాలా, తను సంచాలక ఎప్పుడు అట్లా హెల్ప్ చేయకూడదు, జస్ట్ డెసిషన్ మాత్రమే చెప్పాలని చెప్పి రోహిణి అంటుందన్నమాట. అప్పుడు తిను అంటుంది ఎవరు యష్మి,
ప్రేరణ తను తీసుకున్న డెసిషన్ రాంగ్ అని నేను అనలేదు అని అంటుంది. అప్పుడు వెంటనే రోహిణి నువ్వు తప్పు అన్నావని నేను అనటం లేదు, తప్పు చేయమని చెప్తున్నావు అని అంటున్నాను అని చెప్పి అంటుంది. ఆ డైలాగ్ మామూలుగా లేదనమాట. ఆ రోజు అదే చేసింది యష్మి. ఏడుస్తూనే ఉంది. పృథ్వీ కష్టపడ్డాడు ఇట్లా ఎలా చేసింది, రాంగ్ డెసిషన్ అని అంది, ఖచ్చితంగా అంది. కానీ ఇప్పుడేమో తను తీసుకున్న డెసిషన్ రాంగ్ కాదు అని చెప్పి అయితే యష్మి ఏదో అంటారు కదా, ప్లేట్ తిరగాయించిందని అట్లా మాట్లాడింది అనమాట. అప్పుడు రోహిణి అంటుంది, పృథ్వీ కష్టపడ్డాడు అని అంటున్నావు కదా, మరి నబీల్ ఏమైనా కాల్ చెప్పుకొని కూర్చున్నాడా, నబీల్ కూడా కష్టపడ్డాడు కదా అని చెప్పి లాక్ చేసి పడేసింది అనమాట. నెక్స్ట్ రోహిణి విష్ణుని నామినేట్ చేస్తుంది అనమాట. నువ్వు ఇక్కడ ఎంజాయ్ చేయడం అంటే ఆటలు టాస్క్లు ఆడి ఎంజాయ్ చేయాలి, అంతేకాని నువ్వు పర్సనల్గా ఎంజాయ్ చేస్తున్నావు, అది కరెక్ట్ కాదని చెప్పి నామినేట్ చేస్తుంది. నెక్స్ట్ గంగవ్వ కూడా విష్ణుని నామినేట్ చేస్తుంది అనమాట. నువ్వు తిని కూర్చుంటున్నావు, మనం మంచిగా ఆడితేనే కదా బీబీని బయట జనాలు అందరూ చూస్తారు, అన్ని చోట్ల చూస్తారు, మనకి డబ్బులు ఇస్తున్నారు కాబట్టి ఇంత పెద్ద ఇల్లు కట్టి మనల్ని ఇందులో తోలారు, కాబట్టి మనం మంచిగా ఆడి ఉంటేనే వాళ్ళకి డబ్బులు వస్తాయి, మనకి మంచిగా డబ్బులు వస్తాయి, బయటకు వెళ్ళి మంచిగా ఉండొచ్చు అని చెప్పి చెప్తుందనమాట. నీలాగా ఇలా కూర్చుంటున్నారు కాబట్టి ఎవ్వరూ చూడట్లేదు, బిగ్ బాస్ హౌస్ అన్నట్టు డైరెక్ట్గా చెప్పినట్టు చెప్పేసింది. సైలెంట్గా కూర్చుంటున్నావు, అసలు గేమే ఆడతలేదు, నీకు కాళ్ళు చేతులు చక్కగా లేవా, జనాలు చూస్తున్నారు కదా, చక్కగా ఆడట్లేదు, నువ్వు జనాలు చూడట్లేదు బిగ్ బాస్ అని చెప్పి చెప్పేస్తాను అనమాట. అని చెప్పి నామినేట్ చేస్తుంది. భలే చెప్పింది అసలు పాయింట్స్. ఎంత నచ్చిందంటే గంగవ్వ అంత నచ్చింది. బిగ్ బాస్ హౌస్లోకి వాళ్ళని పంపించేది రెమ్యునరేషన్ ఇచ్చి పంపిస్తారనమాట. ఆ రెమ్యునరేషన్ తగినట్లుగా ఆడాలి, కానీ మెప్పించాలి జనాల్ని. కానీ వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఎంజాయ్ చేసి చిల్ చేయడానికి వీళ్ళ కోసం వీళ్ళు ఆడుతున్నట్లు చేశారనమాట ఈ సీజన్ వాళ్ళు. ఇక్కడ ఏంటంటే ఆడియన్స్ని మెప్పించాలి, అదే ఇక్కడ బిగ్ బాస్ గేమ్ అనేది. అది వీళ్ళకి ఇంకా మైండ్కి వెళ్ళలేదు. గంగవ్వకు అర్థమైంది, ఏమి చదువుకొని గంగవ్వకి అయితే అర్థమైంది. నెక్స్ట్ ముక్కు అవినాష్ పృథ్వీని నామినేట్ చేస్తాడు. నువ్వు నీడిల్ బెలూన్ టాస్క్లో తప్ప నువ్వు ఎక్కడ గేమ్ ఆడినట్టు కనిపించలేదు, ఎక్కడ నువ్వు ఇన్వాల్వ్ అయినట్టు కనిపించలేదు, నువ్వు హౌస్లో ఎక్కడ కనిపించలేదు, నువ్వు హౌస్లో చిల్ అవ్వడానికి వచ్చావు అన్నట్లుగా అవినాష్ చెప్పారనమాట. ఎక్కడ కనిపించాను నీకు చెప్పు అంటాడు. ఎక్కడైంది నువ్వు ఆడలేదని చెప్పి అవినాష్ అంటాడు అనమాట. నీ దగ్గర పాయింట్స్లో నువ్వు చెప్పట్లేదు, ఎక్కడ ఆడానో చెప్పు అని అంటాడు. నువ్వు హౌస్కి ఎందుకు వచ్చావు అని చెప్పి అవినాష్ మళ్ళీ అడుగుతాడు అనమాట. కప్పు గెలవడానికి వచ్చానని చెప్పి పృథ్వీ అంటాడు. అయితే మరి కప్పు గెలవడానికి అంటాడు కదా, అలా అన్నప్పుడు అవినాష్ అయితే మరి ఆడి గెలువు అంటాడు. ఆడతాను అని చెప్పి తన వేలో మాట్లాడతానమాట. అయితే ఆడుకో మరి అని చెప్పేసి నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు. సూపర్, అసలు ఫన్ వేలో అనమాట. రోహిణి మన ముక్క అవినాష్ ఫన్గా చెప్పారు. గంగవ్వ అయితే స్ట్రైట్గా చెప్పేసింది. అసలు మామూలుగా గంగవ్వ చెప్పినంతగా కూడా వీళ్ళు ఎవ్వరూ చెప్పలేదనమాట. ఆ తర్వాత టేస్టీ తేజ బాగా మాట్లాడాడు. ఉన్న పాయింట్స్ మనం ఏదైతే అనుకుంటున్నామో ఆ పాయింట్స్ అయితే మాట్లాడానమాట. ఆ తర్వాత ఓజీ క్లాన్ వాళ్ళకి బిగ్ బాస్ ఒక అవకాశం ఇస్తారు, మీరు కూడా రాయల్ క్లాన్ నుంచి ఒక ఇద్దరిని అయితే నామినేట్ చేయండి అన్నప్పుడు మెహబూబు గంగవ్వని నామినేట్ చేస్తారు.